హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి ఫలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కొబ్బరన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కొబ్బరన్నం అయితే మా సైడు చాలా ఎక్కువగా చేసుకుంటామండి. అండ్ ఇదైతే కమ్మగా ఉండి నోటికి చాలా రుచిగా కూడా ఉంటుంది. అయితే ఈ కొబ్బరన్నాన్ని కొంతమంది కొబ్బరి కూర వేసి చేస్తారండి. అలా కన్నా కూడా ఈ విధంగా కొబ్బరి పాలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఎలానో చూసే ముందుగా లైక్ చేసేయండి. కొబ్బరన్నం చేసుకోవడానికి ముందుగా కొబ్బరి పాలు తీసుకోవాలి కదండి. నేను ఈ సైజు కొబ్బరికాయ ఒకటి తీసుకున్నానండి. అంటే 2 పెచ్చులు తీసుకుని ఈ విధంగా పైన పొరుడి తీసేసి శుభ్రంగా వాష్ చేసి రెడీగా ఉంచుకున్నాను. మనకి కొబ్బరి పాలు కాస్త చిక్కగా రావాలి అంటే కనుక లేత కొబ్బరి తీసుకుంటే బాగా వస్తాయండి. సో ఇలా కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కల్ని నైఫ్ తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకుంటే మనం కూర చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. లేదంటే కనుక కొబ్బరి కోరుకునేది ఉంటే దాంతో కూడా మీరు కూర చేసేసుకోవచ్చు అనమాట. కానీ లేతగా ఉన్న కాయ అయితే కనుక మనకి పాలు చిక్కగా వస్తాయి. అలాగే నేను ఇక్కడ కాస్త పెద్ద కొబ్బరికాయ తీసుకున్నానండి. అందు గురించి నా కొబ్బరి ముక్కలు కూడా ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు తక్కువ ముక్కలు అనుకుంటే కనుక ఒకేసారి వేసేసుకోవచ్చు. ఎక్కువగా వస్తే 2 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. సో కొబ్బరికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చాలా మెత్తగా నలిగితే కనుక పాలు ఎక్కువగా వస్తాయి, చిక్కగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో నిండుగా వాటర్ వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే మనకి పాలు అనేవి బాగా వస్తాయండి. సో అలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కాటన్ క్లాత్ వేసి ఈ పాలన్నీ కూడా వేసేసుకుంటే మనకి పాలు అడుక్కొచ్చేసి ఆ పైన పిప్పి ఏదైతే ఉంటుందో అది క్లాత్లో ఉండిపోతుందండి. ఒకవేళ మీకు కొబ్బరి పాలు తక్కువగా వస్తే కనుక సరిపడనంతగా మళ్ళీ ఆ కొబ్బరి కూరని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని మళ్ళీ పాలు తీసుకోవచ్చు. అలా అయితే నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు కొబ్బరి పాలు తీసుకున్నానండి. చూసారు కదా, నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దానికి 4 గ్లాసుల పాలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కొబ్బరన్నం చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇందులో 2 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. అలాగే ఒక అనాస పువ్వు, 2 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు, ఒక 3 వచ్చేసి మరాఠీ మొగ్గలు వేసుకుని 4 ఇలాచి, 5 లవంగాలు, చిన్న జాజి పువ్వు వేసుకోవాలండి. ముందుగా వీటిని వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని దీన్ని కూడా వేయించుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేగిన తర్వాత 2 ఆనియన్స్ తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే ఒక 10 వరకు పచ్చిమిర్చి కూడా తీసుకుని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అండ్ ఒక క్యారెట్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఏంటంటే దాంతోనే కారం వస్తుంది కాబట్టి మీ కారానికి తగినట్లుగా ఎన్ని అవసరం పడతాయో అన్ని వేసుకోవచ్చు. క్యారెట్ అయితే నార్మల్గా వెయ్యరండి, కాకపోతే పిల్లలు తింటారు కదా అని చెప్పి నేను యాడ్ చేశాను. సో ఈ 3 వేసుకుని కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకు ఆనియన్స్ కొద్దిగా మెత్తబడతాయండి. మరి ఎక్కువగా వేగక్కర్లేదు అనమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అలా మొత్తం కూడా బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, ఇంకా కరివేపాకు, ఈ 3 కూడా కొంచెం కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి లేకపోతే స్కిప్ చేయొచ్చండి, లేకపోయినా కూడా టేస్ట్ ఏమీ మారదనమాట. సో ఈ 3 కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకుని నేను ముందుగానే మీకు చూపించిన గ్లాస్తో 2 గ్లాసుల రైస్ వాష్ చేసేసుకుని అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఆ రైస్ వేసుకుని వాటర్ రాకుండా ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. బాస్మతి రైస్కి అయితే కనుక 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 పాలు తీసుకుంటే సరిపోతుందండి. అంటే మీరు 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటే 2.5 గ్లాసుల పాలు వేసుకుంటే సరిపోతుంది. నార్మల్ రైస్కి అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల పాలు వేసుకోవాలి. ఈ రైస్ను 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న కొబ్బరి పాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇలా కొబ్బరిపాలు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఒక 2 మినిట్స్కి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే మొత్తం సరిపోయింది కాబట్టి నేను ఏమీ యాడ్ చేయలేదు. ఈ కొబ్బరన్నాన్ని నేను నార్మల్గా ఉడికిస్తున్నాను కదండి, మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అనమాట. కుక్కర్లో అయితే కనుక ఒక 2 వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక ఇలా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిపోతుంది అనమాట. నేనైతే నార్మల్గానే ఉడికించానండి. చూస్తారు కదా, 5 మినిట్స్కి రైస్ అంతా కూడా బాగా పొడి పొడిగా ఉడికిపోయింది. మనకు ఉడికిందా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా పలుకుంటే మళ్ళీ ఇంకొక నిమిషం పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది.
సో ఇలా రైస్ అంతా కూడా బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం కాసేపు అలా వదిలేస్తే ఇంకా పొడి పొడిగా అయిపోతుందండి. అండ్ ఇది కలుపుతూ ఉంటే ఆ కొబ్బరి పాల వాసన వస్తుందండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట తినేటప్పుడు కూడా. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ బాగుంటుంది. వెజ్లోకి అయితే కనుక పొటాటో కర్రీ కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఈ కొబ్బరన్నానికి కాంబినేషన్గా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకున్నాము. దీంట్లోకి రైతా అది సూట్ అవుతుంది. కర్రీ ఉంటేనే బాగుంటుంది. సో ఆల్రెడీ నా ఛానల్లో కొబ్బరన్నం కోడికూర అనేసి వీడియో చేశాను. ఆ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే చూసి మీరు కూడా ట్రై చేయొచ్చు. మరి వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నవారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.